పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం కాసేపట్లో ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకోనుంది. నర్సంపేట నియోజకవర్గంలోని స్వగ్రామం నల్లబెల్లికి తరలించారు. పార్టీ నేతల అభిమానుల కోసం మార్గమధ్యంలో హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద కాసేపు ఆపారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు పార్టీ నేతలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. పెద్ది అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తానొక ఆప్త మిత్రుణ్ణి, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదన వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించినటువంటి పెద్ది రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమన్నారు కేసీఆర్. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి మొక్కబోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమకాల నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయని అన్నారు. పెద్దిని కోల్పోయి శోక తప్తహృదులైనటువంటి ఉన్న భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసిందన్నారు. ఆసుపత్రి నుంచి కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురు చూశానన్నారు. సుదర్శన్ రెడ్డి ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరమన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటన్నారు కేటీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పెద్ది కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నుంచి మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో అందరం ఎదురు చూసామన్నారు. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టమని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా ప్రజల కోసం నిరంతరం కృషి చేశారన్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. పెద్ది లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని హరీష్ రావు అన్నారు. వ్యక్తిగతంగా ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయానని హరీష్ రావు వ్యాఖ్యానించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రార్థించాలని కోరారు. ఇటు పెద్ది పార్థివ దేహం నర్సంపేట నియోజకవర్గంలోని తన స్వగ్రామానికి వెళ్తుంది. అడుగడుగున ప్రజలు, అభిమానులు కూడా కడసారి చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. చూసుకుంటే నరకంపేట కూడా శోక సందర్భంలో ఎక్కడ చూసినా కూడా కన్నీటి నిరుపంగా నరకంపేట రహదారులను కూడా ఇదే కల్పిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి ఇరువైపులా పెద్ది సుదర్శన్ గాని పార్థివ దేహాన్ని తీసి అందరూ కూడా కన్నీరు మిన్నగలుగుతున్నారు. ఎక్కడ చూసినా కూడా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అతను పెద్ది సుదర్శన్ చేస్తున్నారు. నేను మానాయిలోని నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ ప్రజాసేవ చేస్తున్నాను. మేము అనేక మంది ఆశలతో మేము ఎదుర్కొంటున్నాము. కానీ మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మాకు ఒక పెద్దన్నలాగా నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా పనిచేసేవాడు. మాకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా అన్నాన్ని పోతే నేనున్నా అనే విధంగా కూడా పెద్ది సుదర్శన్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దాదాపుగా ఎక్కడ కూడా ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా కానీ, చిన్న మరణ వార్త అయినా కానీ, ఏ ఇంట్లో కూడా ఎలాంటి సందర్భం కాపాడుతుంది. నేడు అంత ప్రయత్నం ఎమ్మెల్యే స్థాయి దాదాపుగా అనేక సార్లు కూడా ప్రజా ఉద్యోగం కోసం నిరంతరం పాటించే ఎమ్మెల్యే ప్రతిష్ఠించడం కూడా ఇక లేరు అనే దాని నుంచి కూడా వీరు ఇచ్చలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అన్నిటి వీరులను పరిగణిస్తున్నారు. అది దాదాపుగా ఎక్కడ అంటే దాదాపు నట్లపల్లి నుంచి చూసుకుంటే కూడా అంటే ఏదైతే అది నిర్మాణాలను కూడా చూసుకుంటే ఏదైతే దాని తర్వాత వచ్చేది బొమ్మల తర్వాత నట్లపల్లి సామారం ఈ ప్రాంతాల్లో కూడా అవసరం కూడా రోడ్డుకి ఇరువైపు నుంచి కూడా అన్నిటి నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా అదే రామారం చేస్తుంది. రామారం నుంచి కూడా రైట్. థ్యాంక్ యూ, అరవింద్. ఆయన జనం మనిషి, జనం నాడి తెలిసిన మనిషి, జనంలో కలిసి జనంతో కలిసే నడిచే మనిషి. నేతగానే కాదు, ఓ సామాన్యుడిగా కూడా జనం బాధలు తెలిసిన మనిషి, జనం గాథలు విన్నటువంటి మనిషి. అందుకే ఆయనను అక్కడి వారంతా కోరుకున్నారు.
కోరి ఏరి తమ నేతగా ఎంచుకున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన మనిషిగా పేదల పక్షాన నిలిచి వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను ఎప్పుడూ మరిచిపోని మనిషి, మకిలి అంటని నిజమైన మట్టి మనిషి, తాను పుట్టిన నేలను నమ్మిన మనిషి, ఆ నేలపై ఆంధ్రుల పెత్తాన్ని నిలదీసినటువంటి మనిషి, తనకు ఆద్యుడు, పూజ్యుడు, ఆరాధనీయుడు అయినటువంటి కేసీఆర్తో తుది వరకు కలిసి నడిచిన మనిషి. అందుకే ఆయనకు నర్సంపేట పట్టం కట్టింది. ప్రజాప్రతినిధిగా గుర్తించి శాసనసభకు పంపింది. కేసీఆర్ వెన్ను తట్టారు, జనం జై కొట్టారు. తన ప్రస్థానాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు. ఓరుగల్లుగడ్డపై ఓ రత్నమై వెలిగారు. తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపైనే పోరు సలిపారు. రైతుల పక్షాన నిలిచారు. నిజాయితీగా అడుగులు వేశారు. తన కోసం తాను చేసుకున్నది ఏదైనా తనతోనే అంతరించిపోతుందని, ఓ సమాజం కోసం, ఓ సమాజ ప్రగతి కోసం చేసే ఏ పనినైనా చిరకాలం కలకాలం నిలిచి పోతుందని గ్రహించారు. అందుకే తనను నమ్ముకున్నటువంటి నర్సంపేట జనం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన జనం నుండి విడదీయలేని నేతగా ఎదిగారు. జనం మనసుల్లో కొలువై నిలిచాడు. పేదల పెన్నిధిగా, బడుగుల ఆశాజ్యోతిగా ఎదిగాడు. గతంలో నర్సంపేట వేదికగా ఎంతోమంది నేతలు వచ్చారు, వెళ్ళారు, గెలిచారు, ఓడారు. జనం జై కొట్టారు, వారిని చీ కొట్టారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిది ఓ చెరిగిపోని అధ్యాయం, చిరిగిపోని పేజీ, ఎన్నాళ్ళైనా నిలిచిపోయే చరిత్ర. సాధారణ రాజకీయవేత్తలకు భిన్నంగా కనిపించే వ్యక్తిత్వం, నడకలో నడవడికలో కలివిడితనం ఆయన నైజం. అందుకే ఆయనది ఓ భిన్న రాజకీయ విధానంగా భావిస్తారు. ఎదుటివారి చెప్పేది అశాంతంగా వినడం, సమస్యను ఆకలింపు చేసుకోవడం, పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఆయన విధానం. ఎన్నికల సమయంలో మెరుపులా మెరిసి మాయమయ్యే నేత కాదు. కనుకనే ఇప్పటికీ నర్సంపేటలో ఆయన హవా ఓ పవిత్ర గంగాజల ప్రవాహంలా సాగుతూనే ఉంది. రైట్, పెద్ద పార్థివ దేహం నర్సంపేట నియోజకవర్గం మీదుగా వెళ్తుంది. ఆయన స్వగృహానికి వెళ్తుంది. పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు, రాజకీయ నాయకులు, అలాగే పార్టీలకు అతీతంగా కూడా అక్కడ నేతలు వచ్చారు. కడసారి పెద్ద పార్థివ దేహాన్ని చూద్దామని చాలామంది పెద్ద ఎత్తున వచ్చారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, పెద్ద పార్థివ దేహం ఇప్పటివరకు ఎక్కడి వరకు చేరుకుంది? జనాలు కూడా పెద్ద ఎత్తున కడసారి చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్ సురేష్, ఏదైతే చూసుకుంటే ఇప్పుడే కొమ్మాల నుంచి కూడా గిల్లిబావి వరకు కూడా ఇప్పటికే పెద్ద పార్థివ దేహం కూడా చేరుకుంది. ఇక్కడ కూడా అందరూ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెద్ద కడసారి చూపు కోసం వేలాది మందిగా తరలి వచ్చిన నియోజకవర్గ ప్రజలు ఇక మా పెద్ద మాకు లేడా అనే విధంగా కూడా అందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మనతో రాజ్కుమార్ గారు మన అడుగుతాం. అన్న, చెప్పునన్న, పెద్ద గురించి మీరు చాలా సన్నిహితంగా ఉండేదన్న, పెద్ద నేల మీరు ఎట్లా ఉంటుంది? తెలంగాణ ఉద్యమంలో మేము పాలు పంచుకోవడానికి కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సాధనీయ ధ్యేయంగా కేసీఆర్ గారి అడుగు జాడలో నడుస్తూ నరసంపేట ప్రాంతం నుంచి వరంగల్ అడ్డాగా చేసుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున నడిపినటువంటి మా నాయకుడు, నరసంపేట అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించినటువంటి మా నాయకుడు ఈ రోజు మా మధ్యలో లేడంటే నరసంపేట ప్రజానికం మొత్తం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరైతున్నారు. గత 5 రోజులుగా ఆయనను యశోద హాస్పిటల్లో ఉంచితే తండాలుగా యశోద హాస్పిటల్లోకి జనాలు చేరిండ్రు. ఆయన పైన ఉన్నటువంటి అభిమానం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా ఎలా చూపించిండ్రో మీరందరూ చూసిండ్రు. అనేక సార్లు కూడా రాజ్కుమార్ నియోజకవర్గానికి వస్తున్నందుకు అనేక సార్లు ఫోన్ చేసేవారట కదా. ప్రతిరోజు రోజుకి 1 నుంచి 10 సార్లు అయినా మాట్లాడుకుంది, మాకు పొద్దు గడిచేది కాదు. ఎప్పుడు మాట్లాడినా కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజల గురించి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడుతుండేవాడు. మాకున్నటువంటి అభినవ సంబంధం ఏంటంటే తోడబుట్టకపోయినా మాకు తోడబుట్టిన అన్న అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారే. వారి కుటుంబంతో మేము ఎల్లప్పుడూ మమేకమై ఉన్నాం. వారి యొక్క అండతోనే మేమందరం కూడా నర్సంపేట నియోజకవర్గంలో రోజు తిరుగుతూ ఉంటాం. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా తిరుగుతూ ఉంటాం.
అన్న నీకేమైనా చివరిగా ఏమైనా చెప్పిండా? మా అన్న చివరిగా అంటే ఏది చెప్పలే, కానీ ఎప్పుడు చెప్పేది మాత్రం తమ్మి ఎప్పుడు ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం ఆరాటపడాలి, ప్రజల బాగు కోసం మనం ఉండాలని చెప్పేసి ప్రతిరోజు ప్రజల కోసం తప్పించేటటువంటి నాయకుడు మా పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న. ఇలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా దొరకడు. కేసీఆర్ గారు అమ్ముల పొదిలో ఉన్నటువంటి నాయకుడు, కేసీఆర్ గారు తయారు చేసినటువంటి బాణం. ఇలాంటి నాయకుడు దొరకాలంటే నర్సంపేట ప్రజలు మళ్ళీ పెట్టి పుట్టాలి. కానీ మాకు అన్న లేని లోటు తీరుతుంది అనేది కల్లా అన్నతోనే మేమందరం ఎప్పుడు కూడా ఆయన ఆశయ సాధన కోసమే కృషి చేస్తూ ఉంటాం. అన్న ఒక్కసారి మా అన్న ఒక్కసారి చూసన్నా, మేము దేవుడిని చూస్తాం అన్న, ఒక్కసారి చూసన్నా. దన్నా నా పేరు వెంకన్న అన్న, ఒక్కసారి చూసన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సుమారు 9-10 సంవత్సరాలలో ఏకదాటిగా జిల్లా చేసి వాళ్ళు పెరగానే పోరాటం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాలు పెట్టని పల్లె లేదు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరము. ఆ భగవంతుడు కూడా ఆశించిన మేరకు మాకు ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి నర్సంపేట గడ్డను ఉద్యమ సమయంలో గోరుగల్ల చిట్ట మీదనే గులాబీ జెండా ఎగరడానికి కారణం ముఖ్య కార్యకర్త అయిన కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టుకుని రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినటువంటి వ్యక్తి మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ పుట్టిన పేరు ఉద్యమంలో ఏ విధంగానైతే పుట్టిన బిడ్డకు పేరు విధంగా పెడుతున్నాం మేనమామ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ ప్రాంతమే ఉమ్మడి ఉద్యమమే తెలంగాణకు పెట్టిన పేరు పెద్దన్న ఉద్యమం పెట్టిన పేరు పెద్దన్న. ఆ పెద్దన్న నాయకత్వంలో 14 సంవత్సరాల పోరాట ఫలితంగా నర్సంపేట ప్రాంతాన్ని 10 ఏళ్ల అభివృద్ధి పదంలో నడిపించుకొని ఉద్యమాన్ని వృతలుగుంచి నర్సంపేట ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం మేము ఊహించని పరిణామం ఇది. మా కార్యకర్తలకు మా అన్నదండలకు ఎన్నో వేళ ఆపదంటే అన్న అని పిలిస్తే ఏ నాడైనా రాత్రి అయినా గానీ స్పందించే గుణం ఉన్నటువంటి నాయకుడు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. ఈనాడు ఈ నర్సంపేట ప్రాంతంలో ఉన్న కార్యకర్తలకు ఏ లోటు లేకుండా చూసుకున్నటువంటి వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం. నర్సంపేట ప్రజలకు తీరని లోటు ఇది మా పార్టీకి చాలా తీరని అన్యాయం. ఇది అనేక కారణాల వల్ల దురదృష్టవశాత్తు మన పెద్ద సుదర్శన్ రెడ్డికి భగవంతుడు తీసుకెళ్లడం మా నియోజకవర్గ ప్రజలకు చాలా లోటు అని చెప్పి మేము భావించుకుంటాను. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి పదం చేసి నర్సంపేటను బాగా డెవలప్ చేసి ఎన్నో అభివృద్ధి పనులతో ముందు సాగినటువంటి వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి. ఈ గొప్ప నాయకుని మేము కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. అన్న చిన్న తండా కాదు, పెద్ద తండ కాదు, వేరే ఊరు నా చిన్న తండే కానీ చిన్న తండ కాదు, పెద్ద తండ కాదు, ప్రతి ఒక్క విలేజ్ చూసిండు, అన్ని చూసిండు సార్. ఒక జిల్లాకే వచ్చిన మెడికల్ కాలేజ్ ఈ మన వరంగల్ నర్సంపేట గురించి తీసుకొచ్చిన అభివృద్ధి ప్రదాత మన నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నా. నీకు వీడుకోవాలన్నా, లోటు మేము మర్చిపోలేమన్నా, నీకు దండమన్నా, నువ్వు ఒక్కసారి నా ఒప్పి అన్నా దండం పెడతా. ఏదైతే చూస్తుంటే ఇప్పటికే కూడా అందరూ కన్నీటి వీరుకోలతో కూడా ఇప్పటికే గిన్నెబావి చేరుకున్నారు. గిన్నెబావి నుండి కూడా నెక్స్ట్ వచ్చే విలేజ్ కూడా దాదాపుగా రామారం వస్తుంది, అంటే లక్నపల్లి వస్తుంది, లక్నపల్లి తర్వాత రామారం వస్తుంది, నెక్స్ట్ వచ్చేది గిన్నెబావి వస్తుంది. ఇప్పటికే గిన్నెబావి దగ్గర చేరుకున్నారు. ఇక్కడ కూడా స్వచ్ఛందంగా కూడా అందరు షాపులు స్కూళ్ళు అన్ని బంద్ చేసి కూడా పెద్ద వీడుకోలు కడసారి వీడుకోలు మేమందరం చూడాలంటూ కూడా అందరూ కన్నీటి పర్యంతమై కూడా భారీగా పెద్ద ఎత్తున సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకున్నారు. మనతో ఇక్కడ ఆ పెద్దకి సంబంధించిన అభిమానులు కానీ పెద్ద కార్యకర్తలు అందరూ వారిని అడుగుని తెలుసుకున్నాం. అన్న చెప్పండి ఎక్కడ వచ్చిందన్న? నేను యాగూబ్ రెడ్డి అన్న, తెలంగాణ ఉద్యమకారిని. ఉద్యమంలో వరంగల్ జిల్లాలో మొత్తం తెలంగాణలో సపన్న వర్ణాలు సకల జనులకు ఇంత చేసిన వ్యక్తి మన మధ్య లేడని ఉన్నది. నిజంగా మాకు తీరని లోటు ప్రతి ఒక్కరికి తెలంగాణ రైతు సంఖ్య చూసుకుంటే ఇప్పటికే పెద్దకి సంబంధించిన కార్యకర్తలు కానీ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ పెద్ద అభిమానులు కానీ వాళ్ళందరూ కమ్యూనిటీ పర్యంతం అవుతున్నారు. మనతో ఇక్కడ ఒక అన్నున్నారు. అన్న చెప్తున్నారు. దుగ్గొడి మండలం తేజాపల్లి గ్రామము 2014 సర్పంచ్. మన పెద్దన్న అంటే ఫుల్ ఫేమస్. తేజ మంచి రాష్ట్ర నాయకుడు, మంచి మన అందరికి పేద ప్రజలు. చిన్న కుటుంబం నుంచి వెళ్ళి పెద్ద రాజకీయాలకు ఎదిగుడు. కష్టకాలాలు తెలుసు అన్నకు. రైతు బిడ్డ అంటే రైతు అంటే ఏది, రైతుల గురించి మొత్తం తెలుసు టోటల్ గా. చిన్న రైతు కాబట్టి అందరికి తెలుసు. ఇప్పుడు అటువంటి నాయకుడు మళ్ళీ దొరకడు. మాకు అన్న అంటే ఎప్పుడున్నా ఆపతున్నా సంపతున్నా వెన్నంటే నేనున్నా. ఏ పట్టబాట్లు కానీ నైట్ 12 గంటల ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడి తమ్మి నీకేం కావాలి, నేనున్నా నీకు భరోసా, నేనున్నా నీకేం కాదు తమ్మి, నువ్వు ఉన్నా
అని ఆయన హామీ ఇచ్చేటోడు అన్న ఇతడు అమ్మ అన్న దొరకడు. వాస్తవానికి జై తెలంగాణ, జై పెద్దన్న. చెప్పండి పెళ్లి లేనందుకు నర్సంపేట ప్రజలందరూ కూడా శోక సంద్రంలో మునిగారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎక్కడ చూసినా జయహో పెద్ది అంటున్నారు. చెప్పండి. ఇవాళ నర్సంపేట పెద్ది లేని నర్సంపేటను ఊహించుకోలేము. ఆయన మా సొంత మండల్. ఆయన ఈ ప్రాంతానికి కాదు, ఈ జిల్లా కాదు, రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడు. ఒక కమిట్మెంట్, తెలంగాణపై ఉన్న కమిట్మెంట్ నాయకుడు. ప్రజలపై ఎల్లప్పుడూ అనునిత్యం ప్రజా సమస్యలు తప్ప ఆయనకు వేరే లోకం లేదు. అలాంటి వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరం. నర్సంపేట అంతా శోక సముద్రంలో దిగ్భ్రాంతి. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ అనేక మంది కూడా భక్తులు, అనేక మంది కూడా పెద్ది సుదర్శన్ సంబంధించిన మనుషులు కానీ, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అనేక మంది కూడా కన్నీటి పర్యంతమై కూడా రోడ్డుకి ఇరువైపులా జయహో పెద్ది అంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మనతో మరికొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, నియోజకవర్గ ప్రజలు నడుతుంది. మనం చెప్పండి, పెద్దితో మీకున్న అనుబంధం ఏంటంటే? పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక ప్రాణం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక ప్రాణంలాగా ఆయన ప్రాణం ఇచ్చి మా ప్రాణాలను కాపాడిండు. కానీ ఆయన ప్రాణాల కోసం ఏ దేవుడు అడ్డపడలేదు. ప్రతి ఒక్క విషయంలో అన్న ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నాడు. ఏ రోజు ఎవరిని ఏడిపించలేదు. చిన్న కష్టమైన అన్నకి ఇది ఉన్నది అంటే అర్ధరాత్రి కూడా పైన కూడా పనిచేసిన వ్యక్తి. రాష్ట్రంలోనే కేసీఆర్ దగ్గర నుంచి